మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు జ్యోతిష్యులు, మంత్ర, యంత్ర, తంత్ర, వాస్తు, శకున శాస్త్ర నిపుణులు ముక్కామల చంద్రశేఖర్ గారు. నమస్తే సార్. నమస్కారం అమ్మా. చంద్రశేఖర్ శర్మ గారు, ఇప్పుడు చనిపోయిన వాళ్ళ బట్టలు కానీ, వాళ్ళ నగలు కానీ, ఇంకా ఏవైనా వస్తువులు కానీ చాలామంది ఏంటంటే ప్రేమగా పెట్టుకుంటాం, గుర్తుగా ఉంచుకుంటాం అని చెప్పి అంటూ ఉంటారు. అంటే అసలు చనిపోయిన వాళ్ళవి వస్తువులు ఏదైనా సరే ధరించవచ్చా? దానివల్ల వచ్చేటటువంటి లాభాలు, నష్టాలు ఏమైనా ఉందంటే, ఆత్మీయులు అన్నారు, మా అమ్మమ్మది, మా నాయనమ్మది అని చాలామంది అలా కూడా ఉంటారు. అంటే దానివల్ల వచ్చేటటువంటి ప్రయోజనాలు ఏంటి, స్వప్రయోజనాలు ఏముంటాయి, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అని అంటే ఒక్కసారి. చనిపోయిన వారు అంటే ఏంటి? అసలు ఫస్ట్ చనిపోవడం అంటే మన శరీరము 3 రకాలైనటువంటి చెందులు. ఆ శరీరం ధరించినటువంటి వస్త్రాలు ఏవైతే ఉన్నాయో, వస్త్రాలు కానీ, నగలు కానివ్వండి, ఏమైనా కూడా మనము ఎటువంటి పరిస్థితుల్లో ధరించకూడదు. ఎందుచేతనంటే వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ యొక్క ఆరా అంటే కనుక ఆత్మ అనమాట. ఆ ఆత్మ అనేటువంటిది అక్కడే తిరుగుతూ ఉంటుంది. వాటి యొక్క నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఆ వస్తువుల మీద, వాళ్ళు ధరించిన వస్తువుల మీద, వాళ్ళు ధరించిన ఇంటి స్థలం యందు, లేదా కనుక వాళ్ళు ఉన్నటువంటిదంతా అక్కడే ఉంటాయి. అది ఎప్పటి వరకు ఉంటుంది? 1 సంవత్సరం పాటు. ఆ సంవత్సరం అనేటువంటిది ఏంటంటే కనుక మనం సంవత్సరం తర్వాత మనం సంవత్సరికము అని చెప్పి చేస్తాం. మనం సంవత్సరం చేసింటే ఆవిడకి పూర్తిగా సంవత్సరం పాటు మాసికాలని పెడతారు. అంటే ఆవిడకి రోజు ప్రతి నెల మనం భోజనం పెడుతున్నాం. అయిపోయిన తర్వాత సంవత్సరం అయిపోయిన తర్వాత ఆవిడ సంవత్సరంతో కంప్లీట్ అయిపోయింది. అప్పుడు ఆవిడ ఆత్మ ఈ శరీరాన్ని వదిలేసేసి, మొత్తం శరీరం వదిలిపోయింది, ఆత్మ ఈ లోకాన్ని వదిలి వేరే లోకానికి వెళ్ళిపోతుంది. ఆ సంవత్సరం వరకు వీటిని ఏవి వాడకూడదు. వస్త్రాలు కానీ, నగలు కానీ ఏమన్నా. కాబట్టి చనిపోయిన వాళ్ళ వస్తువులు కానీ, నగలు కానీ ఏవైనా కనుక ఆవిడ చనిపోయింది, ఆ నగలన్నీ నావే, వస్త్రాలన్నీ నావే అని చెప్పి తీసుకోవడం కానీ, ముట్టుకోవడం కానీ చేయకూడదు. అప్పుడు 1 సంవత్సరం వరకు వాటిని ఎటువంటి పరిస్థితుల్లో ముట్టుకోకూడదు. అలా అని చెప్పేసి వాటిని ఎవరికైనా ఇచ్చేద్దామా అంటే కొన్ని పరిస్థితులు ఇవ్వలేని పరిస్థితులు ఉంటాయి. అవి ఏంటి అంటే, బంగారం ఉంటుంది, 10 తులాల బంగారం గొలుసు ఉంటుంది. బంగారు తులం ఇప్పుడు చనిపోయింది కదా అని చెప్పేసి తీసుకెళ్ళేసేసి ఇస్తారా? ఇవాళ రేపు 10 తులాలంటే కానీ 10 లక్షలు ఎవరు ఇస్తారు? 10,000 ఇవ్వట్లేదు. చనిపోయిన వాళ్ళ పేరు మీద 10,000 దానం చేయండి అంటేనే చేయట్లేదు. అలాంటి బంగారు గొలుసు ఇస్తారా? ఎవరు అని చెప్పి 1 సంవత్సరం వరకు దాన్ని ధరించకుండా, సంవత్సరం తర్వాత వాటిని తీసి వాటిని వాడుకోవచ్చు. అలాగే ఆవిడ పేరుంది, మనం వాడుకోకూడదని చెప్పడానికి కూడా వీల్లేదు. ఎందుచేతనంటే ఆవిడ పేరు మీద ఒక ఇల్లు ఉంది, ఆవిడ చనిపోతుంది, ఆవిడ ఆస్తి ఆ ఇంట్లోనే ఉంటున్నాం కదా మనం. మరి ఆ ఆత్మజ్ఞ అనేటువంటిది వస్తుంది, ఘోషిస్తుంది కదా. మరి అది తీసుకెళ్ళి ఎవరికైనా మనం వాడకూడదు అంటే, ఇల్లు వాడకూడదు, అమ్మేయాలి ఇమీడియట్గా. అంతే. అమ్మేసినా కూడా ఆ డబ్బు వచ్చింది మనం వాడకూడదు, పుణ్యకార్యాలకి వాడించాలి. ఎవరన్నా చేస్తున్నారా? లేదు. అట్లా చేయాలి అని మనం చేసామని చెప్పారనుకోండి, పద్ధతిగా కూడా ఉండదు అనమాట. ఎందుకంటే వాళ్ళ తల్లి ప్రేమతో కొనిచ్చింది కొడుకుల కోసం, కాబట్టి ఆ వస్తువుని ప్రేమగానే చూసుకోవాలి. ఎప్పటి వరకు? 1 సంవత్సరం వరకు దాన్ని. అందుకనే సంవత్సరం వరకు సూతకం ఉంది అంటారు. సూతకం అంటే మైల. ఆ మైల అనేటువంటి మనం ఆమెకి తల్లి కానీ, తండ్రి కానీ, ఎవరైతే చనిపోతారో ఆ మనిషి యొక్క ఆభరణాలు కానీ, వస్తువులు కానీ, ఆయనకి సంబంధించినవి ఏవైనా సరే, ఆయన యొక్క బ్యాడ్ ఎనర్జీ, ఆరా అనేటువంటిది ఆ సంవత్సరం వరకు అక్కడ తిరుగుతూనే ఉంటుంది. ఆ సంవత్సరం వరకు మనం ఎటువంటి పరిస్థితుల్లో వాడిని వాడటానికి వీలు లేదు. నేను వాడతాను అంటే కానీ దానికి వచ్చే పరిణామాలు కూడా అనుభవిస్తారు. ఇప్పుడేముండదు, బాగానే ఉంటుంది. మెల్లమెల్లగా దాని యొక్క ప్రభావం తెలుస్తూ ఉంటుంది. వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ వాళ్ళ సంతానానికి మాత్రం ఖచ్చితంగా. ఎందుకు సంతానానికి తెలుస్తుంది అని అంటే కనుక, దౌహోత్రులు అంటారు, మనవలు మనవరాళ్ళు, వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు మీరు సంపాదిస్తున్నారు డబ్బులు, మీరు సంపాదించిన తర్వాత మీరు ఎవరికి ఇస్తారు? మీ అబ్బాయి బాగుండాలని, మీ అమ్మాయి బాగుండాలని ఇస్తారు. వాళ్ళ పుత్రులు అంటే మనవరాళ్ళు బాగుండాలని ఇస్తారు. చెడు జరుగుతున్నది అని అన్నప్పుడు మీరు ఇస్తారా? ఇవ్వకూడదు కదా. అలాంటప్పుడు ఎందుకు ఈ పని చేస్తున్నారు? అక్కడ చనిపోయిన 3వ రోజు కూడా కాదు, శవం అక్కడ ఉండగానే ఇక్కడ గొడవలు పడతారు. ఈ బంగారు గొలుసు నాది, బంగారు గాజులు నావి పంచుకోవడం మొదలు పెడతారు. అది చాలా తప్పు. ఆ వస్తువులు ఏవైతే ఉన్నాయో 1 సంవత్సరం పాటు వాటిని ముట్టుకోకుండా ఉండి, ఆ సంవత్సరం తర్వాత వాటిని తీసి వాటిని శుభ్రపరచుకొని వాడుకోవచ్చు. అందులో ఎటువంటి ఇబ్బంది లేదు మనకి. దీనికి సంబంధించండి గరుడ పురాణం కూడా ఏదో చెప్తుందని చెప్పేసి నేను ఒక ఆర్టికల్ చదివాను. ఏం చెప్తుంది గరుడ పురాణం? గరుడ పురాణం ఏం చెప్తుంది? చనిపోయిన వాళ్ళ యొక్క వస్తువులు ధరిస్తే గనక వైతరిణి నదిని దాటలేనంత పాపాన్ని మనం మూటగట్టుకుంటాము. వాళ్ళ యొక్క వస్తువుని మనము చనిపోగానే పట్టుకుంటే, మనం ఇక్కడ చనిపోయిన తర్వాత
వైతరిణి నది అనేటువంటి ఒక నది ఉంటుంది. అంటే మీరు చూశారంటే నేను చూడలేదు, ఎవరు చూడలేదు, చనిపోయిన తర్వాత అంతే. చూసేది అది. అంటే గరుడ పురాణంలో కానీ అనేక పురాణాల్లో వైతరిణి నది అంటే కనుక రక్తమాంసాలతో నిండినటువంటి నది. చీము, నెత్తురు, రక్తమాంసాలు నది. ఆ నదిని దాటాలి అంటే కనుక ఎంతో పుణ్యం చేసుకోవాలి. ఆ పుణ్యం చేసుకోవాలంటే గోదానం చేయాలి. ఆ గోవు అప్పుడు ఏం చేస్తుంటే మనం గోదానం చేయటం వల్ల పుణ్యం ఏంటంటే ఆవును కనుక దానం ఇచ్చినట్టయితే ఆవు తోకను పట్టుకుంటే ఆ ఆవు రక్తమాంసాల మీద కనకుండా తన తోక ద్వారా పైనుంచి తీసుకెళ్తుందిట. దానివల్ల మనకు సుఖం అనేటువంటి ఆ రక్తమాంసాలు మన శరీరానికి అంటకుండా వాటి మలినాలు అంటకుండా వైతరిణి నదిని దాటిస్తుంది అనమాట. అందుకని గోదానం అనేటువంటి మనం జీవించిన జన్మాంతర జన్మ లోపల ఎప్పుడైనా ఒక గోదానం ఇవ్వడం చాలా మంచిది. అదే ఈ గరుడ పురాణంలో ఏంటంటే ఈ వస్తువులు మనం ధరించాము, ఆ వైతరిణి నది అనే అనుభవం ఇక్కడ అనుభవించాలి, పిల్లలు అనుభవిస్తారు, అక్కడ మనము అనుభవించాల్సి వస్తుంది. అంత కృత్యం ఏమొచ్చింది మనకి, 1 సంవత్సరం ఆగినారనుకోండి, ప్రేమతో ఇచ్చింది తల్లి. ఆమె ఇచ్చింది, మనం ఏం పారేయమని చెప్పట్లేదు, ప్రేమతో ఇచ్చింది. 1 సంవత్సరం ఆగు, అవసరం ఇచ్చిన తర్వాత చక్కగా ఆలోచించుగా నమస్కారం చేసుకుని, అమ్మ నీ వస్తువులు తీసుకుంటున్నాము, నాన్న నీ వస్తువులు తీసుకున్నాము. తండ్రికి లేదా తల్లి, తాత అయితే తాత, అమ్మమ్మ అయితే అమ్మమ్మ, బామ్మ అయితే అమ్మమ్మ, ఎవరైతే అంటున్నారో వాళ్ళకు నమస్కారం చేసుకుని నీ వస్తువులు వాడుకుంటున్నావు అంటే వాళ్ళ యొక్క ఆత్మ శాంతించి మనకి మేలు జరుగుతుంది తప్ప కీడు అనేటువంటిది ఎటువంటి పరిస్థితుల్లోనూ జరగదు. సో ఏదేమైనా 1 సంవత్సరం వరకు మాత్రం వాటిని ముట్టుకోకూడదు. ఇప్పుడు ఇదంతా పక్కన పెడితే మామూలుగా బట్టలు ఎవరికి దానం చేయకూడదు, దానం చేస్తే అదే మన ఏమంటారు, మన ఐశ్వర్యం అంతా పోతుంది అని చెప్పి అంటా ఉంటారు. అది నిజమే అంటారు అసలు? చాలా తప్పు. చనిపోయిన వాళ్ళ వస్తువులు నువ్వు దానం చేయగల మనసు ఉంటే మొత్తం ఏమున్నాయో అవన్నీ దానం చేయొచ్చు. దానంత పుణ్యం ఇంకోటి లేదు. ఆమె చనిపోయింది మంచం మీద, మనిషి అతను చనిపోయాడు, మంచం కనుక దానం ఇచ్చినట్టయితే కనుక ఆవిడకి శయ్యాసుఖం లభిస్తుంది. దాంతోపాటు మనకు కూడా శయ్యాసుఖం. శయ్యాసుఖం అంటే పడక సుఖం. పడక సుఖం అంటే కనుక మనం ప్రశాంతంగా నిద్రపోగలుగుతాం. మనం చెడు కలలు రావు. ప్రశాంతమైనటువంటి ఎంత బాధ, బయటలో ఎన్ని బాధలైనా ఉండనండి, ప్రశాంతంగా నిద్రపడుతుంది. మనిషికి కావాల్సింది ఏంటి? తిండి, నిద్ర. ప్రశాంతంగా తినాలి, ప్రశాంతంగా నిద్రపోవాలి. బయటలో అనేక గొడవలు ఉంటుంటాయి. ఆ ప్రశాంతత అనేటువంటిది రావాలంటే ఆ చనిపోయిన వాళ్ళకి ఎవరైతే బట్టలు ఉతుకుతారు చనిపోయినప్పుడు, చనిపోయిన చాకలి వాళ్ళు, ఆ చాకలి వాళ్ళకి శయ్యాదానం అనేటువంటి చెయ్యాలి. చేసినట్టయితే కనుక చాలా అద్భుతంగా ఉంటుంది. మనిషి కూడా చాలా మంచిగా ఉంటుంది అన్నమాట. నమస్తే. నమస్తే.